అంతగా వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటంటారు? 2 సంవత్సరాల కరోనాని అధిగమించి 3 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మంచి పరిపాలన దిగజార్చిందా రాష్ట్రాన్ని ఎక్కడైనా? గూగుల్ విషయంలో చూసుకుంటే నేను తీసుకొచ్చాను గూగుల్ అని ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు. వైజాగ్ ని అమ్మేస్తున్నారని చెప్పి మీ పచ్చని ఏరియాలోనే పెద్ద పెద్ద హెడ్డింగ్స్ వేసుకున్నారు కదా. మరి ఇప్పుడు వైసీపీ కష్టకాలంలో ఉంటే సీనియర్ నాయకులు ఎందుకు జగన్ గారికి అండగా లేరు? అండగా ఉన్న వాళ్ళందరినీ కదా ఇప్పుడు చేవరెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని, లేకపోతే మిథున్ రెడ్డి గారిని, లేకపోతే జోగి రమేష్ గారిని, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆయనకు అండగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని మరి ఎందుకు ఇలాగా అంటే ఒక్కసారిగా భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయారనుకోవచ్చా? అవసరమైతే లోకేష్ బాబు గాని లేకపోతే మాట్లాడుతున్న హోంమంత్రి అనితని దొంగ కేసులు పెట్టొచ్చు కదా. ఆ రోజు మరి IAS ని IPS ని అరెస్ట్ చేసుకుంటే వెళ్తా రేపు వచ్చిన తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి గారు శాంతంగా చేయాలంటే ఎందుకు చేస్తారు? అలా ఏ విధంగా మీరు మళ్ళీ ప్రజల మన్నలను పొందాలి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా చివరిసారి నాకు అవకాశం ఇవ్వండి అని అంటే ఇచ్చారు జనాలు. ప్రజలకి ఇది చేశాము అని 2024 ఎలక్షన్లో వెళ్ళగలిగారా వీళ్ళు? నిరసనలు కానీ ఆందోళనలు కానీ చేయాలి అన్నప్పుడు కేవలం కార్యకర్తలు కేడరే వస్తే కానీ ఆయన ఎందుకు రావట్లేదు? అవసరమైనప్పుడు రాజు దిగి రావాల్సినప్పుడు వస్తారు. సైన్యం పనిచేయాల్సిన టైంలో సైన్యం పనిచేస్తారు. ప్రైవేటీకరణ విషయంలో నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి రాలేదా? ఖచ్చితంగా అంటే ప్రభుత్వం దిగి వస్తుంది మీ నిరసనకి అని 100% దిగి రావాల్సిందే. విద్య వైద్యం అనేది ప్రభుత్వంలోనే జరగాలి. ప్రైవేటీకరణ అనేది జరిగే అంటే అది మీరు దండుకోవడానికి దండు చేసేవి చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. డిజిటల్ బుక్ లాంచ్ చేసిన రోజు ఫస్ట్ కంప్లైంట్ విడుదల అలాంటి దొంగ కంప్లైంట్లు 100 రాస్తాం మనం. అలా ఎవరు పక్క టీడీపీ వ్యక్తి డిజిటల్ దాంట్లో రాసి అక్కడ పెట్టాడు. ఎవరికి తెలియవండి ఇవన్నీ. వాళ్ళు మూర్ఖులు అవ్వచ్చు, మేం కాదు కదా. మొన్న ఏదో పులి ఎత్తుకొని పోయింది AI వీడియోకి వాళ్ళ ఛానల్లో పెట్టుకొని మళ్ళీ దానికోసం డిబేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. సంతృప్తి పరచడానికి ఆయన యాక్సెప్టెన్సీ కోసమే ఆయన మన్నా కోసమే ఇలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు అనేవి ఉంది. నేను అధికార ప్రతినిధి, నాకే స్క్రిప్ట్ రాదు, తిట్టండి అని ఏ స్క్రిప్ట్ రాదు. మన శ్యామలా గారు కూడా అన్నారు కదా, నాకు మా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి. అసలు చెప్పలేదండి, అది క్రియేట్ చేసినటువంటి విషయం.